మీ పేరేంటండి? పోల రామకృష్ణ. రామకృష్ణ గారు, మీరు గత 5 సంవత్సరాలు అండ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గత 5 సంవత్సరాలు అంటే పరిపాలన అనేది కొద్దిగా చాలా డల్గా ఉంది. అభివృద్ధి కానీ సంక్షేమాలు కానీ సరిగ్గా జరగలేదు. ఈ అన్నా క్యాంటీన్ తీయడం అనేది చాలా దురదృష్టకరం. మా పెయింటర్లకు కానీ టాపీ మేస్త్రీలకు కానీ చుట్టుపక్కల కూలీలకు కానీ చాలా అందుబాటులో ఉండేది అన్నా క్యాంటీన్లు. 5 రూపాయల భోజనాలు పనిచేసుకునే వాళ్ళకి చాలా అందుబాటులో. ఇటువంటి అన్న క్యాంటీన్లు అంటే భోజనం అంటే 5 రూపాయలకి భోజనం అంటే చాలా అదృష్టం అసలు. కానీ ఈరోజు స్వరూపం అటువంటి అన్నా క్యాంటీన్లు మన బాబు గారు ప్రారంభించడం అంటే చాలా, ఈరోజు ప్రారంభించడం అంటే ఈ రాష్ట్రాన్ని ఇక్కడి నుంచే అభివృద్ధి పదంలో వెళ్తున్నట్టు మనం ఊహించుకోవాలి. దాన్ని బట్టి బాబు గారు చాలా మంచి పని చేశారు. ఒక పేదవాళ్ళకి 5 రూపాయలకి భోజనం అంటే చాలా మంది. బయట హోటల్ అంటే దగ్గర 150 రూపాయలు కానించి 160, 180. ఫుల్ భోజనం అయితే 180 రూపాయలు. అదే హాఫ్ భోజనం అయితే 100 రూపాయలు కానించి తీసుకోవాల్సి వస్తుంది. అదే మన అన్న క్యాంటీన్లో అయితే 5 రూపాయలు పెట్టి కడుపు నిండా తినొచ్చు. పొద్దున మాటలు టిఫిను 5 రూపాయలకి బాగుంటుంది. పనిచేస్తున్న వాళ్ళకి కానీ, వర్కర్స్ కానీ, రైతు బజార్లో వచ్చిన వాళ్ళకి కానీ, కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి కానీ, ఆడవాళ్ళకి కానీ అందరికీ కూడా అందుబాటులో ఉండేది అన్నా క్యాంటీన్. అన్నా క్యాంటీన్లు అంటే అన్న పరబ్రహ్మ స్వరూపం కాబట్టి వేస్ట్ చేయకుండా అన్నా క్యాంటీన్లో కూడా వడ్డించే వాళ్ళు కానీ ఎవరైనా సరే. ఇంకెవరికి లాభం ఉంటుంది అంటారు? మీ పెయింటర్లు కాకుండా ఇంకా మిగిలిన దగ్గరలో బస్ స్టాండ్ ఉంది కాబట్టి ప్రయాణికులకు కానీ, టాపీ మేస్త్రీలకు కానీ, వడ్రింగ్ మేస్త్రీలకు కానీ, రిక్షా వాళ్ళకి కానీ, ఆటో వర్కర్స్ కానీ, ట్యాక్సీ డ్రైవర్లకు కానీ అందరికీ ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వచ్చిన వాళ్ళు హాస్పిటల్కి వచ్చి గౌక్కని వెళ్ళి వాటర్లో తీసుకునే స్తోమత లేని వాళ్ళకి ఇక్కడికి వచ్చి ఒక 5 రూపాయలు పెడితే ఫుల్గా కడుపు నిండా తినేళ్ళొచ్చు. ఆ బాబు గారిని తిన్న వాళ్ళు బాబు గారిని దీవిస్తే చాలు, రాష్ట్రం అభివృద్ధి పదంలో పరిగెడుతుందని నేను కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, ఇక్కడ రాష్ట్రం పరిస్థితి బాగాలేదు, రావణ రాజ్యం నడుస్తుంది, ఇక్కడ రాష్ట్రపతి పరిపాలన. ఆయన అన్నది చాలా తప్పండి. గత 5 సంవత్సరాలు జరిగింది రావణ పరిపాలన, ఇప్పుడు జరగలేదు, ఇప్పుడు జరగదు కూడా, జరిగే అవకాశాలు కూడా లేవు. అసలు జరిగే అవకాశం కూడా లేదు. మనం చూస్తున్నాం కూడా. ఇప్పుడు పెయింటర్స్ కానీ, చేతి వర్కర్స్ పనులకు కానీ గత 5 సంవత్సరాల్లో పెయింటర్లకి ఏది అసలు వడ్రింగ్ మేస్త్రి కానీ, టాపీ మేస్త్రి కానీ ఏది సదుపాయాలు లేవు. కరోనా టైంలో కూడా లేవు. 450 కోట్లు నిధుల్ని దారి మళ్లించారు. పెయింటర్స్ వర్కర్స్కి సంబంధించిన నిధులు అవి ఎటుల్ని కూడా తెలియదు. పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టారు, అవి దేనికి ఉపయోగం లేదు. ఋషికొండలో పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టారు, అవి దేనికి ఉపయోగం లేదు. ఇల్లు ఇచ్చారు, దానికి ఉపయోగం లేదు. అవన్నీ ఆపేసి అభివృద్ధి పదంగా తీసుకెళ్ళుంటే తనకు ఇంకో ఛాన్స్ ఉండేదేమో. తనే చెడగొట్టుకున్నాడు. రావణ రాష్ట్రం అప్పుడు జరిగింది గత 5 సంవత్సరాల్లో. తను తెలుసుకోవాలి. ఇంకా తెలుసుకోకుండా మూర్ఖత్వంగా మాట్లాడితే కనుక మనం చేసేదేం లేదు. ఇప్పుడు కూడా తెలుసుకుని కొద్దిగా రాష్ట్రాన్ని బాబు గారే గాల్లో పెడతారని ఆయన మాటలు కూడా తోడయ్యి మీరు చేస్తారని అంటే కనుక సరిపోద్ది. అంతేగాని ప్రభుత్వం మీద బురద జల్లినట్టు మాట్లాడితే కనుక దానికి అనుకూలంగా ప్రతిపాదాలు అనుభవిస్తారు వాళ్ళు. ఇంకా బుద్ధి చెప్తారు ప్రజలు కూడా, ఇంకా బుద్ధి చెప్తారు. రాబోయే కాలంలో ఇంకా బుద్ధి చెప్తారు. మనం చూస్తున్నాం రోడ్లు కానివ్వండి ఏమైనా సరే ఒక్క ఫ్లేవర్ కూడా పూర్తి చేశారా? లేదు, ఎక్కడా లేదు. ఇప్పుడు మనం ఇటు వెళ్తే ఈ రోడ్లు చూసాం, ఎక్కడా లేదు. ఇప్పుడు మేము మచిలీపట్నం నుంచి వచ్చామండి. ఎందుకు వచ్చాం? ఇలా కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి. ఇప్పుడు మేము పని చేసుకున్నాం, ఓ ముద్ద తింటాం, వెళ్ళిపోతాం ఇంటికి. ఎందుకని? ఇటువంటి క్యాంటీన్లు ఉండబట్టి కొద్దిగా ఉపయోగపడతాయి. ప్రతి కూలీకి ఉపయోగపడితే చాలామందికి అనుకూలంగా ఉంటుంది.